కొద్దిసేపటి క్రితమే నందమూరి తారక రామారావు ఎన్బీకే 111 మూవీ షూటింగ్లో గాయపడి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బాబాయ్ బాలకృష్ణకి మోకాలి సర్జరీ అని తెలిసి ఉటావుటిన తన ఫ్యామిలీతో హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే బాలయ్య ఎన్టీఆర్ కుటుంబాన్ని చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా బాబుకు బాబాయ్కి మధ్య వివాదాలు ఉండడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే అవన్నీ పక్కన పెట్టి ఎన్టీఆర్ తన కుటుంబంతో రావడంతో బాలయ్య బాబు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణను పరామర్శించి ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను తెలుసుకొనగా వైద్య పరీక్షల్లో ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాల్లో రక్తం గడ్డగట్టి కట్టడంతో పాటు వాపు ఉన్నట్లు వైద్యులు గుర్తించి మోకాలి భాగంలో కండరాల గాయం ఉన్నట్లు వైద్యులు తెలిపి సర్జరీ చేయాలనుకున్నట్లు వైద్యులు తెలిపినారు. అయితే అభిమానులు ఎవరు అధైర్యపడవద్దని, బాబాయ్ బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎన్టీఆర్ తెలిపారు. అయితే బాలకృష్ణకి సర్జరీ అని తెలిసి బాలయ్య అభిమానులు మరియు ఎన్టీఆర్ అభిమానులు ఏఐజీ ఆసుపత్రికి తరలి వస్తున్నారు. కాగా బాలయ్య బాబు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఎన్బీకే 111 మూవీ షూటింగ్ సందర్భంగా బాలయ్య గాయపడ్డారు. అయితే తనకు సర్జరీ అని తెలిసి వెంటనే హుటాహుటిన తన ఫ్యామిలీతో ఏఐజీ ఆసుపత్రికి చేరుకొని తనను పరామర్శించి తన బాగోగులు తెలుసుకోవడంతో ఇటు బాలయ్య అభిమానులు ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి.